సో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గురించే ఈ వార్త. కన్ఫ్యూజ్ కాకూర్రి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గతంలో అంటే బిల్లులు రాకపోతే కింద మీద అయితే మీరే ఫోటోలు తీసుకొని పంపించచ్చు, బిల్లు వస్తాయని చెప్పినాం కదా. ఆ అప్డేట్ తో పాటు ఇంకొక అప్డేట్ తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కాల్ సెంటర్ని పెట్టింది. ఇక ఊగే మాకు మెసేజ్ చేస్తా ఉన్నారు ఛానల్ కి, అన్న మాకు బిల్లులు రాలేదు అది కామెంట్ చేస్తారు కదా, మీ అందరి గురించి ఇది. ప్రభుత్వం ఒక కాల్ సెంటర్ని పెట్టింది. ఇక ఊకే మీ సెక్రటరీ మీకు ఇబ్బంది పెడుతున్నా, ఈ ఇబ్బంది పెడుతున్నా కానీ, మీ ఎంపీడీఓ ఇబ్బంది పెడుతున్నా, అధికారులు ఎవరు ఇబ్బంది పెట్టినా ఈ నంబర్కి ఫోన్ చేయండి డైరెక్ట్ గా. ఆ నంబర్కి ఫోన్ చేసి అధికారులు ఇబ్బంది పెడుతున్నా అని కంప్లైంట్ చేయడంతో పాటు మీ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏ స్టేజ్ లో ఉంది, మీ సమస్య ఏంది, బిల్లులు ఎందుకు రాలేదు, ఫోటోలు అప్లోడ్లో జాప్యమైందా, సెక్రటరీ ఫోటోలు తీస్తలేడా, అన్ని విషయాలు కూడా చెప్పుకోవచ్చు. అయ్యో ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ అండ్ హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇనాగ్రేటెడ్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్. సో గృహ నిర్మాణ శాఖ మంత్రి అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, పౌర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టోల్ ఫ్రీ నంబర్ స్టార్ట్ చేసిన 1800. సో క్లియర్ గా మీరు నోట్ చేసుకోరి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులందరూ ఈ నంబర్ నోట్ చేసుకొని మీరు ఖచ్చితంగా ఫోన్ చేయరి. ఎందుకంటే మీ సమస్యలు తీరే అవకాశం ఉంది. ఇది పనికొచ్చే వార్త. ఇదిగో 1800 18005995991. సో మీకు పెద్దగా రాస్తా చూడ్రి. 1800 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీకు ఏ సమస్య దీనికి ఫోన్ చేయరి. బిల్లులు రాకపోయినా, సెక్రటరీ ఇబ్బంది పెట్టినా, ఇంకెవాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. 1800-599-599 చూసుకుంటా. నేను రాస్తున్నా కాబట్టి చాలా మందికి అర్థమైపోతుంది. 5991. ఇగో ఈ నంబర్కి ఫోన్ చేయండి. టు డైరెక్ట్లీ అడ్రస్ ద కన్సర్న్స్ ఆఫ్ ఇందిరమ్మ హౌసింగ్ బెనిఫిషరీస్. ఓపెన్ డైలీ. ఇది ఎప్పుడు పొద్దుగాల 7 గంటల నుంచి రాత్రి 9 దాకా ఉంటుంది. మీరు ఈ నంబర్కి 1800-599-5991 నంబర్కి ఎప్పుడు ఫోన్ చేయొచ్చు? పొద్దుగాల 7 గంటలకు మొదలుపెట్టి రాత్రి 9 దాకా ఫోన్ చేయొచ్చు. చేసి మీ జిల్లా ఏంది, మీ మండలం ఏమైంది, మీ ఊరేంది, ఆ ఇల్లు ఎవరి పేరు మీద వచ్చింది, ఆధార్ కార్డ్ నంబరు, మీ ఇల్లుకి సంబంధించిన బెనిఫిషరీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఆ ఫోన్ నెంబర్ చెప్తే మీ డీటెయిల్స్ ఓపెన్ చేసి అది ఏ సిచ్యువేషన్ లో ఉంది, ఎక్కడ అయిపోయింది, ఎందుకు అయిపోయింది అని వాళ్ళు కూడా వివరాలు చెప్తారు. వాళ్ళని కూడా మూవ్ చేపిస్తారు. ఏమైంది ఇష్యూస్ లైక్ బిల్ డిలేస్, బిల్లులు జాప్యం జరిగినా, వెరిఫికేషన్ కాకపోయినా, ఫోటోలు అప్లోడ్ చేసుడు లేదా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్డ్ ఫాస్టర్. సో ఫాస్ట్ గా రిజాల్వ్ చేస్తారు. పవర్డ్ బై AI ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ రియల్ టైమ్ ట్రాకింగ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతుంది దీనికి. మినిస్టర్ పర్సనలీ టూ కాల్స్ ఫ్రమ్ బెనిఫిషరీస్ టు అండర్స్టాండ్ దే ప్రాబ్లమ్స్. సో ఆల్రెడీ ఏమంటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ ఒక కాల్ తీసుకున్నారు. దీనిలో గవర్నమెంట్ ప్రొవైడింగ్ 5 lakhs సబ్సిడీ ఫర్ హౌస్ అండర్ సీఎం రేవంత్ అనుమలాస్ లీడర్షిప్. ఇగో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ ఒక కాల్ తీసుకుంటూ ఎవరికో ఎక్కడి నుంచే మాట్లాడుతున్నారమ్మా అని అడిగిండు. మా ఇందుకు బిల్లులు రాలేదు సార్ అన్నారు. ఎక్కడుందని ఎదురు చూసారు. ఇది ఈ దగ్గర ఇది అప్లై చేయాలి, పెండింగ్ లో ఉంది అని చెప్పిండు. ఇట్లా ఇక్కడ నుంచి చూపిస్తా. ఇక చూడొచ్చు మనం. ఇది కాల్ సెంటర్. ఇక మీకు కస్టమర్ కేర్, మీకు సిమ్ కార్డులో ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా ఉంటే కాల్ సెంటర్కి ఎట్లా ఫోన్ చేస్తారు? గట్లా ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళు లబ్ధిదారులే. దయచేసి గుర్తుపెట్టుకోరి. రాని వాళ్ళ గురించి మనకు ఐడియా లేదు, వాళ్ళు ఇప్పుడే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, సెక్రటరీ ఇబ్బంది పెడుతుండా, లేకపోతే ఇంకెవరైనా ఇబ్బంది పెడుతురా, బిల్లులు వస్తలేవా, బిల్లులు రావడంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి అన్ని తెలుసుకోవడానికి కూడా మీరు ఈ నంబర్కి ఫోన్ చేయాలి. ఏది 1800-599-5991కి పొద్దుగాల 7 గంటల నుంచి రాత్రి 9 దాకా ఫోన్ చేయాలి.